చెప్పను, మీకు తెలిసే ఉంటుంది. ఈయన సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందా? వస్తుంది. ఇక్కడ ఓ సూట్ బూట్ వేసుకొని ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకొని పెద్ద 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 మంచాలు పెట్టుకొని పెద్ద పొగాలు పెట్టుకొని అక్కడ చూస్తే పబ్లిక్ మీద పబ్లిక్ పోతున్నారు, కానీ ఎవరు రక్షింపబడలేదు. ఎందుకంటే నామకరణ పాస్టర్ అయినా కూడా, ఎవరైనా నామకరణ క్రైస్తవుడు, నామకరణ పాస్టర్ గారు. ఈయన మన సార్, ఈయన దగ్గర వాక్యం ఉంది. ఈయన పరిశుద్ధాత్మతో నిండిపోయి ఉన్నాడు. ఈయన పరిశుద్ధాత్మతో నిండిపోయి ఉన్నట్టు నటిస్తాడు. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపుంది. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ఉంటుందని అందరి దగ్గర చెప్పుకుంటున్నాడు కదా. ఈయన చెప్పుకుంటున్నాడా? మళ్ళీ ఇక్కడ నేను ప్రార్థన చేస్తే హీలింగ్ అవుతుంది అంటారు. చాలా మంది పోతాం, ఏం కాదు. ఇక్కడ హృదయపూర్వకంగా ఏడ్చుకుంటూ దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి జనాల్ని ఎక్కడ వైపు తీసుకుని వస్తున్నారు? రక్షణ వైపు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు అంటారు. ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోతే ఎల్ఈడి పాస్టర్ వచ్చారు. ఫస్ట్ ఎల్ఈడి పాస్టర్కి అగ్నిగుండంలో కాల్చారు. ఏమైంది? ప్రభువా నేను నీ నామంలో ఇవన్నీ చేయలేదా? కాలిపోతున్నాడు కదా. ప్రభువా నేను నీ నామంలో ఆశ్చర్య కార్యములు చేయలేదా? ప్రభువా నేను నీ నామంలో ఎంతో మందికి రక్షణ వైపు తీసుకొని రాలేదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు పెదవులతో నన్ను గనపరుస్తున్నావు, కానీ నీ హృదయం నా నుంచి దూరంగా ఉన్నది. ఎందుకంటే నువ్వు డబ్బుకి ఆశపడి, డబ్బుకి లోపడి పబ్లిసిటీ స్టంట్లు చేసినావు, కానీ నువ్వు నాకు దగ్గరగా లేవు. ఈయన అగ్నిగుండంలో కాల్చబడ్డాడు. ఇప్పుడు నిజమైన సేవకుడు. సాధారణాలు వచ్చినాయి, అపరాధాలు వచ్చినాయి, ఎన్ని శోధనలు వచ్చినాయి, ట్రై చేసినాయి. ఏమని? ఈయన అది చేద్దామని కాల్చుతుంది. ఇక్కడ కాల్చుతుందా? ఈయన కాలిపోయాడు కదా. ఈయన కాలుస్తుందా? కాలిందా? నల్లగా మచ్చపడింది. చెప్పేటప్పుడు చెప్తారు, పోయేటప్పుడు పోతారు, కానీ ఏమి కాదు. ఎందుకంటే ఈయన రక్షింపబడినాడు, పరలోక రాజ్యానికి వారసుడు. ఈయన